ఇది బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చిన కేసు myasthenia gravis లో. సో ఐ వాంట్ టు షేర్ దిస్ కేసు అన్నమాట. సో మనకి నర్వస్ సిస్టమ్ సంబంధించి బ్రెయిన్కి సంబంధించిన డిజార్డర్స్లో myasthenia gravis అని ఒక రకం ఉంది. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. మన శరీరంపై మన ఓన్ ఏవైతే యాంటీబాడీస్ ఉంటారో బయట ఏదైనా ఫారిన్ బాడీస్ వస్తే వాటిని అటాక్ చేసి మన నుంచి రక్షించబడేవి ఏవైతే యాంటీబాడీస్ ఉంటాయో అవి మన ఓన్ ప్రోటీన్స్ మీదే ఫైట్ చేస్తే వాటిని ఏమంటారంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. మనకి ఏదైతే రక్షణ ఇచ్చే ప్రోటీన్స్ ఉంటాయో వాటి మీదే మన పోలీస్ వాళ్ళు మన మీద మనల్ని రక్షించిపోయి మన మీదే అటాక్ చేశారనుకోండి, అప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం అంటే మనం ఓన్ కదా, మనల్ని రక్షించాల్సిన పోయి బయట వాళ్ళని రక్షిస్తున్నాడు ఏమిట్రా అనుకుంటాం. అలాంటి సిచ్యువేషన్ బాడీలో కూడా జరిగితే వాటిని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. మన బాడీలో నార్మల్గా ఏవైతే ప్రోటీన్స్ ఉంటాయో వాటిని మన ఓన్ యాంటీబాడీస్, మన ఓన్ పోలీస్ సిస్టమ్, డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో వాటిని అటాక్ చేస్తే వాటిని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. అలాంటి డిసీజెసే ఈ myasthenia gravis కూడా. ఈ myasthenia gravis ఇది వాలంటరీ మజిల్స్, మనం చేయాలనుకున్న మన విల్తో మనం చేయగలిగే ఏవైతే మజిల్స్ ఉన్నాయో వాటి మీద ఎఫెక్ట్ చేస్తుంది. దిస్ myasthenia gravis causes muscles under your voluntary control to feel weak and gets tired quickly. సో ఇవి ఈ myasthenia gravis రావడం వల్ల మన మజిల్స్ త్వరగా వీక్ అయిపోతాయి, మనకి నీరసం వచ్చేస్తుంది, మనం శరీరం అలసటకు గురవుతుంది, త్వరగా వీక్ అయిపోతుంది, ఆ పని చేయలేం. నార్మల్గా వస్తువు ఎత్తిపెట్టి ఒక 2-3 సార్లు మనం ఎత్తి పెట్టగలిగే మనిషి ఒకసారి చేసేసరికి డల్ అయిపోతుంది, ఆ మనిషి ఆ చెయ్యి ఇంకా లెగదు అనమాట. దిస్ హ్యాపెన్స్ వెన్ ది కమ్యూనికేషన్ బిట్వీన్ నర్వ్స్ అండ్ మజిల్స్ బ్రేక్స్ డౌన్. ఇది ఎందుకు జరుగుతుందంటే ఏదైతే నర్వ్ బ్రెయిన్లో నుంచి మనకి నర్వ్స్ సిగ్నల్స్ ఇస్తాయి మజిల్స్కి, నువ్వు ఇలా చెయ్యు, అలా చెయ్యు, ఈ కెపాసిటీతో చెయ్యి, ఈ స్ట్రెంగ్త్తో చెయ్యు అనేసి, ఆ మధ్యలో ఉండే కనెక్షన్ కట్ అవుతుంది. దేర్స్ నో క్యూర్ ఫర్ myasthenia gravis. దీనికి క్యూర్ అంటూ ఏముండదండి. సిమ్టమ్స్ ఏముంటాయంటే వీక్నెస్ ఆఫ్ ఆర్మ్, లెగ్ మజిల్స్, కాళ్ళు చేతుల యొక్క వీక్నెస్. చెయ్యి ఎత్తమంటే ఇలా చెయ్యి ఎత్తామనుకోండి వెంటనే బయలు పడిపోద్ది, ఏదో పెరాలసిస్ వచ్చిన వాళ్ళని. పెరాలసిస్ కాదు, వీక్నెస్ అక్కడ కారణం. డబుల్ విజన్, నార్మల్గా మనం ఏదైనా చూపు చూడాలంటే లెఫ్ట్ అండ్ రైట్ ఐ రెండు కలిపి కోఆర్డినేటెడ్గా ఒక ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తే అప్పుడు సింగిల్ విజన్ వస్తుంది. ఒకవేళ ఒక ఐకైనా వీక్నెస్ వచ్చింది అనుకోండి, అది వేరే వైపు ఫోకస్ చేస్తుంది, ఇది వేరే వైపు ఫోకస్ చేస్తుంది. డబుల్ విజన్. డ్రూపింగ్ ఆఫ్ ఐలిడ్స్, యూజువల్గా కామన్గా ఎర్లీ ప్రెజెంటేషన్ ఏమొస్తుందంటే మన కంటి యొక్క పై రెప్ప ఉంటుంది కదా, ఆ పై రెప్ప ఎప్పుడు అలా వాలిపోతూ ఉంటుంది. నిద్రమత్తులో ఉంటే జనరల్గా మనం కళ్ళు మూసుకుంటూ ఉంటాం, అలాంటిది వీళ్ళు కళ్ళు తెరవాలన్నా సరే తెరవలేరు అనమాట, ఆ కను రెప్పని ఎత్తలేరు. ఇది యూజువల్గా మనకి పెరాలసిస్ లో కూడా ఉంటుంది. కానీ ఇందులో వితౌట్ పెరాలసిస్ ఈ ఓన్లీ ఐ మజిల్స్ తాలూకు పెరాలసిస్ లో మాత్రమే ఉంటుంది, ఆక్యులర్ మజిల్స్ పెరాలసిస్ లో ఉంటుంది. డ్రూపింగ్ ఆఫ్ ఐలిడ్స్ అండ్ ప్రాబ్లమ్స్ విత్ స్పీకింగ్, చూయింగ్, స్వాలోయింగ్ అండ్ బ్రీతింగ్. సో మాట్లాడాలన్నా, నవలాలన్నా, మింగాలన్నా, ఊపిరి తీసుకోవాలంటే రెస్పిరేటరీ మజిల్స్ ఏవైతే మనం వాలంటరీగా తీసుకుంటా అవన్నిటిలోనే ఎఫెక్ట్ చేస్తుంది. యూజువల్గా ఇది ఆడవాళ్ళు అయితే 40 ఏళ్ళ వయసుకే వచ్చేస్తుందండి, మగవాళ్ళు అయితే 60 ఏళ్ళ వయసులో మనకి యూజువల్గా ఆ ప్రభావం myasthenia gravis యొక్క ప్రభావం మన మీద చూపిస్తుంది.
అంటే ఆడవాళ్ళు చాలా త్వరగా ఎఫెక్ట్ అవుతారు. మనకి ఏదైతే వీక్‌నెస్ ఉందో ఆ మజిల్‌ని మనం వాడుతా ఉంటే ఇంకా వీక్ అయిపోతా ఉంటది. రెస్ట్ తీసుకుంటే మళ్ళీ పని చేయగలుగుతారు. మళ్ళీ కొంచెం శక్తిని కూడగొట్టుకొని మళ్ళీ పని చేయగలుగుతారనమాట. జనరల్‌గా కన్ను, ఫేసు, థ్రోట్ మజిల్సు, నెక్కు మరియు ఈ కాళ్ళు, చేతులు ఆర్మ్స్ సంబంధించిన మజిల్స్ ఇవి యూజువల్‌గా ఎఫెక్ట్ అవుతాయి. కన్ను రెప్ప వాలిపోవడాన్ని టోసిస్ అంటారు వైద్య పరిభాషలో. ఇలా 2 ఆహ్, వస్తువులు చూడబడడం గాని 2 ఇమేజెస్ కనపడడం వాటిని డిప్లోపియా అంటారు. అది హారిజాంటల్‌గా గాని, వెర్టికల్‌గా గాని. నెక్స్ట్ ఫేస్‌కొచ్చేసరికి సీరియస్ ఫేస్ ఉంటది. ఎప్పుడు నవ్వు గాని ఏం చేయలేదు. ఎందుకంటే ఎప్పుడో ఒకవైపు అలాగా వీక్‌నెస్ ఉంటుంది. ఆ మజిల్స్ తాలూకా మూవ్‌మెంట్ నవ్వాలన్నా, ఏం చేయాలన్నా, మాట్లాడాలన్నా ఆ మజిల్స్ తాలూకా వీక్‌నెస్ వల్ల సీరియస్ ఫేస్ అంటారు. In about 15% of people with myasthenia gravis, the first symptom involves face and throat muscles. సో, ఒక 15% మందిలో మాత్రం ఫస్ట్ సిమ్టమ్ ఫేస్, థ్రోట్ మజిల్స్ ఎఫెక్ట్ అవుతుంది. దీని వలన వీళ్ళు మాట్లాడడానికి ఇబ్బంది, గుటక వేయడానికి ఇబ్బంది, ఏదైనా మెడిసిన్ గాని, టాబ్లెట్స్ కానీ ఏదైనా మింగాలన్నా, వాటర్ తాగాలన్నా ఇబ్బంది. రిగర్జిటేషన్ వచ్చేస్తుంది. ముక్కులోకి వచ్చేస్తుంది ఈజీగా. కొన్నిసార్లు ఈ కంప్లెయింట్‌తో కూడా ప్రెజెంటేషన్ ఉంటుంది. ఈ మధ్యన ఫ్రీక్వెంట్‌గా ఏం తాగుతున్నా మా ఆయన గారు ఇలా బయటకొచ్చేస్తుందని, ముక్కులోకొచ్చేస్తుందని. నెక్స్ట్ నవ్వలేరు. నెక్స్ట్ చేంజ్డ్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్. నవ్వినా సరే అది నవ్వినట్టు కూడా చాలా సీరియస్‌గానే ఉంటుంది. ఏదో మనకి టెట్నీ వీటిల్లో రైసెస్ సార్డోనికస్ అంటారు. అలా అయిపోతుందన్నమాట. ఫిక్స్‌డ్ ఎక్స్‌ప్రెషన్ ఉంటుంది. మజిల్ వీక్‌నెస్ వల్ల. పెద్దగా అది మీరు నవ్వారా అని మనం ఆలోచించుకుంటే తెలుస్తుంది తప్పించి అది తేడా తెలీదు. Myasthenia gravis also causes weakness in the neck, arms and legs. సో దీని వలన నెక్ మజిల్స్ గానీ, లేదంటే కాళ్ళు, చేతులు వీక్‌నెస్. నడవాలన్నా ఇబ్బంది. కాసేపు నడివేసి 2 అడుగులు వేసేసరికి ఇంక వీక్‌నెస్. కాసేపు కూర్చోవాల్సిందే. ఒక చెయ్యెత్తి ఏదైనా వస్తువు ఇలా పెట్టేసి, అమ్మ! నాకు ఇంక లాగేస్తుంది. నేను ఇంక చేయలేను. నా చెయ్యి నొప్పి పెట్టేస్తుంది. లేదంటే నా చెయ్యి నీరసం వచ్చేసింది. నాకు బలం లేదు. ఇలా మాట్లాడతారు. జనరల్‌గా ఈ నెర్వ్ సప్లై చేసేటప్పుడు నెర్వ్‌కి ఒక పాత్వే ఉంటది. నెర్వ్ నుంచి మజిల్‌కి ఒక నెర్వ్ సప్లై పాత్వే ఉంటుంది. న్యూరో ట్రాన్స్‌మిటర్స్ అంటారు. ఈ ట్రాన్స్‌మిటర్స్ ఎసిటైల్ కోలిన్ లాంటివి ఉంటాయి. ఇవి ఆ మజిల్ దగ్గర ఈ నెర్వ్ సప్లై ఒక కెమికల్ రిలీజ్ చేస్తాయి కదా! ఆ మజిల్ దగ్గర గూడా ఆ కెమికల్స్ రిసీవ్ చేసుకునేందుకు ఒక కెమికల్ రిసెప్టార్స్ ఉంటాయి. ఈ మయస్థీనియా గ్రేవిస్‌లో ఈ కెమికల్ రిసెప్టార్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. దానివలన ఆ నెర్వ్ ఏదైతే సిగ్నల్ ఇచ్చిందో ఆ సిగ్నల్ రిసీవ్ చేసుకోలేకపోవడం వల్ల ప్రాబ్లమ్ వస్తుంది. రిసెప్టార్స్ అన్నవి డ్యామేజ్ అయిపోతాయి. యువర్ నర్వ్స్ కమ్యూనికేట్ విత్ యువర్ మజిల్స్ బై రిలీజింగ్ కెమికల్స్ కాల్డ్ న్యూరోట్రాన్స్మిటర్స్. ఇన్ myasthenia gravis, the antibodies block or destroy your muscle receptor sites for a neurotransmitter called acetylcholine. ఇది అన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ కి జరగదు. స్పెసిఫిక్ గా ఎస్టైల్ కోలిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ కి ఈ రకమైన బ్లాకేజ్ ఉంటుంది. దాంతో పాటు కొన్నిసార్లు ఈ రిసెప్టార్ ని తయారు చేసే ప్రోటీన్ ఉంటుంది. దాన్ని టైరోజిన్ కైనేజ్ అంటారు.
దీన్నైనా సరే, ఈ ప్రోటీన్ అయినా సరే బ్లాక్ చేయడం కానీ డెస్ట్రాయ్ చేయడం వల్ల కూడా మనకు జరుగుతుంది. అలాగే లైపో ప్రోటీన్ రిలేటెడ్ ప్రోటీన్ 4 అనేది ఉంటుంది. ఇది కూడా ఒక మేర ఈ టైరోజిన్ కైనేజ్ కి హెల్ప్ చేస్తుంది. ఇది కూడా బ్లాక్ చేయడం కూడా జరుగుతుంది. యూజువల్ గా థైమస్ గ్లాండ్ చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. పెద్దవాళ్ళకి వచ్చేసరికి అది మెల్లమెల్లగా అది రూడిమెంటరీ అయిపోతుంది. ఎగ్జిస్టెన్స్ కూడా దాని యొక్క ఎగ్జిస్టెన్స్ కూడా తగ్గిపోతుంది. దాని ఉపయోగం కూడా తగ్గిపోతుంది అన్నమాట. ఈ థైమస్ గ్లాండ్, పీనియల్ గ్లాండ్ తాలూకా కరెక్ట్ ఉపయోగం అనేది ఎప్పటికీ సైంటిస్టులు కనుగొనలేకపోయారు. వాళ్ళకి సంబంధించిన ఇవి జడ పదార్థమే. ఏదో చిల్డ్రన్ లో మాత్రం అది ఇమ్యూనిటీ పనిచేస్తుంది, ఏదో లింఫాటిక్ సిస్టమ్ పనిచేస్తుంది అనుకుంటారు. తర్వాత కానీ దాని యొక్క విశేషం పీనియల్ గ్లాండ్, థైమస్ గ్లాండ్ యొక్క విశేషం ఉపయోగం అనేది వాళ్ళు ఇంకా కనిపెట్టలేకపోయారు చాలా. ఈ థైమస్ గ్లాండ్ తాలూకా ట్యూమర్స్ ఉన్నా సరే దీంతో పాటు మయస్థీనియా గ్రేవిస్ రిలేట్ అయి ఉంటుంది. అలాగే థైరాయిడ్ ట్రబుల్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ మయస్థీనియా గ్రేవిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రొమటాయిడ్ ఆర్థరైటిస్, అలాగే కొన్ని రకాల మెడిసిన్స్ వాడే వాళ్ళలో కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ లూపస్ ఎరిథెమటోసిస్, సిస్టమిక్ లోపస్ ఎరిథెమటోసిస్, SLE అంటారు. అలాంటి డిసీజెస్ ఉన్నా సరే ఈ మయస్థీనియా గ్రేవిస్ దాని యొక్క కాంప్లికేషన్ కింద రావచ్చు. సో యాంటీబాడీస్ మన మీదే ప్రయోగం చేసి ఎసిటైల్ కోలిన్ ని రిసీవ్ చేసుకోకుండా చేస్తాయి. నెక్స్ట్ ఆ మజిల్ రిసెప్టార్ సైట్స్ ని డెస్ట్రాయ్ చేస్తాయి. ఆ మజిల్ రిసెప్టార్ సైట్స్ ఏవైతే డెవలప్ అవడానికి అవకాశం ఉండే ప్రొడ్యూస్ చేసే ప్రోటీన్ ఏదైతే ఉందో సింథసైజ్ చేసేది దాన్ని డెస్ట్రాయ్ చేస్తుంది. దానికి హెల్ప్ చేసే లైపోప్రోటీన్ 4 అనే ఎంజైమ్ ను కూడా డెస్ట్రాయ్ చేస్తాయి. ఈ రకంగా మనకి మయస్థీనియా గ్రేవిస్ వస్తుంది. ఇది యూజువల్ గా థైమస్ గ్లాండ్ తాలూకా ట్యూమర్స్ తో పాటు అది మ్యాలిగ్నెంట్ అవ్వచ్చు, నాన్ మ్యాలిగ్నెంట్ అవ్వచ్చు, వాటితో పాటు అసోసియేట్ అయి ఉంటుంది. లేదా థైరాయిడ్ కండిషన్స్ ఉన్నా, ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ ఉన్నా, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా, SLE సిస్టమిక్ లోపస్ ఎరిథెమటోసిస్ ఉన్నా, వీటన్నిటిలో కూడా ఈ మయస్థీనియా గ్రేవిస్ వచ్చే అవకాశం ఉంటుంది. బికాస్ థైరాయిడ్ మనం లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాం. థైరాయిడ్ గ్లాండ్ అనేది యూజువల్ గా మనకి ఆడవాళ్ళలో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు. థైరాయిడ్, PCOD వాళ్ళ యొక్క మెటబాలిజం ఎఫెక్ట్ చేస్తుంది చాలా త్వరగా. ఇన్ దిస్ మోడర్న్ స్పీడీ లైఫ్ లో ఉమెన్ ఆర్ ఫేసింగ్ మోర్ ఛాలెంజింగ్ లైఫ్ దాన్ మెన్. మెన్ యొక్క రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ ఏం పెద్దగా మారలా. వాళ్ళ ఇల్లు చూసుకోవడం, వాళ్ళ బాధ్యతలు, డబ్బు సంపాదించడం ఏం మారలా. కానీ ఉమెన్ ఆర్ మోర్ ఛాలెంజింగ్, మోర్ ఫేసింగ్ ఛాలెంజెస్ ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్. బికాస్ ఒకవేళ వాళ్ళ యొక్క రొటీనిస్టిక్ డొమెస్టిక్ కుకింగ్, క్లీనింగ్ ఇలాంటివి చేస్తూ కూడా ఇప్పుడు మనీ కూడా సంపాదించాలి, వాళ్ళు కూడా ఒక చెయ్యి వేయాలి, వాళ్ళు కూడా బ్యాలెన్స్ చేయాలి, వాళ్ళు కూడా ఈక్వాలిటీ తీసుకురావాలి, బ్యాలెన్స్ తీసుకురావాలి అన్న ఒక రకమైన స్ట్రెస్ కి సంబంధించి ఇబ్బందికి గురి కాబడుతున్నారు. అందువలన మనం లాస్ట్ క్లాస్ లో మనం ఒఫీడియా కేసెస్ గురించి చెప్పుకుంటున్నాం అనుకుంటున్నాం. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ ఈ మధ్య కాలంలో ఉమెన్ లో ఎక్కువగా ఎఫెక్ట్ అవడానికి కారణం. సో ఉమెన్ అండర్ 40 ఆర్ అరౌండ్ 40 త్వరగా ఎఫెక్ట్ అవుతున్నారు. అలాగే మెన్ అయితే 60 years ఏజ్ వయసులోకి వచ్చేసరికి దీంతో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది టైప్స్ ఉన్నాయండి. ఆటో ఇమ్యూన్ మయస్థీనియా, ఇప్పటి వరకు మనం చెప్పుకునేది ఆటో ఇమ్యూన్.
రెండోది నియోనాటల్ మయస్థీనియా. తల్లి యొక్క గర్భం నుంచి తల్లి పాల ద్వారా కానీ ఆ యాంటీబాడీస్ శిశువు శరీరంలోకి వెళ్ళినట్టయితే కనుక ఆ యాంటీబాడీస్ శిశువు శరీరంలో ఇంకాస్త పెరిగి ఈ రిసెప్టార్ సైట్స్ ని బ్లాక్ చేయడం ద్వారా చిన్నపిల్లల్లో నవజాత శిశువుల్లో కూడా ఎఫెక్ట్ అవుతారు. అలాగే కంజెంటల్ మయస్థీనియా, ఇది జెనెటిక్ వెరైటీ. జెనెటిక్ గా ఆటో రెసివ్ అనుకుంటా, ఆటో ఇమ్యూన్ ఆటోజోమల్ రెసివ్ కండిషన్స్ లో కూడా అది పిల్లలకి ట్రాన్స్ఫర్ అయితే పేరెంట్స్ నుంచి అది జెనెటిక్ గా పిల్లలు మయస్థీనియా గ్రేవిస్ తో సఫర్ అవుతారు. ఇందులో 2 సబ్ టైప్స్ అన్నాడు, ఒకటి ఆక్యులర్, రెండోది జనరలైజ్డ్. జనరలైజ్డ్ అంటే ఫేస్, నెక్, ఆర్మ్ ఇలాగా మొత్తం అంతా ఎఫెక్ట్ అవడం. ఆక్యులర్ అంటే ఐ మజిల్స్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయ్యి లిమిట్ అయ్యి ఉన్నాయి కండిషన్. మనకు వచ్చిన కేసులో ఆక్యులర్ మయస్థీనియా అండి. అదే గ్రెడేషన్స్ ఇచ్చుకుంటే కనుక ఇది ఎర్లీ మయస్థీనియా గ్రేవిస్. కాంప్లికేషన్స్కి వచ్చేసరికి వీక్నెస్, ఫ్యాటిక్ వల్ల ఎక్కడికి వెళ్ళలేరు, బయటకు తిరగలేరు, వాకింగ్ అది వెళ్ళరు. ఏవి సుబ్బారావు రిటైర్ అయిపోయాయి కదా, బయటకు రావచ్చు కదా అంటే ఈ నీరసం వల్ల చేయలేరు, ఇంట్లో పనులు చేయలేరు. దీనివల్ల స్ట్రెస్, డిప్రెషన్ అది ఉంటుంది. అదే ఉమెన్ అయితే కనుక ఇంతకుముందు ఛాలెంజింగ్ గా అన్ని పనులు చేసుకునే వాళ్ళు ఇప్పుడు చేసుకోలేరు. నా పనులు నేను చేసుకోలేకపోతున్నాను, అన్ని పనులు చేసేందుకు వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతున్నారు, టైం చేయలేకపోతున్నారు, ఇలాంటివన్నీ వస్తాయి సమస్యలు. క్లాస్ 1 అయితే కనుక ఓన్లీ ఐ మజిల్స్ ఎఫెక్ట్ అవడం, క్లాస్ 2 అయితే కనుక అన్ని మజిల్స్ మైల్డ్ గా ఎఫెక్ట్ అవడం, క్లాస్ 3 అయితే కనుక మోడరేట్ గా ఎఫెక్ట్ అవడం, క్లాస్ 4 అయితే కనుక సివియర్ గా ఎఫెక్ట్ అవడం, క్లాస్ 5 ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఎఫెక్ట్ అయ్యి, అంటే రెస్పిరేటరీ మజిల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి వెంటిలేట్ చేసే కండిషన్ రావడాన్ని క్లాస్ 5 అంటారు. దీస్ పీపుల్ ఆ స్టేజ్కి వచ్చిన కేసెస్, ఒక క్లాస్ 4 నుంచి మనకు ఒక కేసు ఉందండి, కథ కంటిన్యూ చేయలేకపోయారు. అండ్ దట్ వాజ్ ఎ వెరీ సివియర్ కేస్ అండ్ ఇట్స్ డిఫికల్ట్ టు మేనేజ్ అట్ దట్ టైం. 4-5 years బ్యాక్ వచ్చింది ఆ కేసు, బట్ ఐ కుడెంట్ మేనేజ్ దట్ మచ్ అండ్ ఆఫ్టర్వర్స్ దే హ్యావ్ పాస్డ్. వీళ్ళ దాంట్లో అయితే ప్రాపర్ గా ఏం చేసే ఇవే ఉండవండి. దానికి హెల్ప్ చేయడానికి ఎస్టైన్ కోలిన్ తగ్గింది కాబట్టి దానికి సంబంధించి ఇంజెక్షన్ ఇవ్వడం, ఏవో రకాలుగా ఇమ్యూనిటీ పెంచడానికి ఏవో మందులు ఇవ్వడం, ఇలాంటివి ఏవో చేస్తూ ఉంటారు. సో దెర్ ఈస్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఫర్ అలోపతి. ఇది హోమియోపతి ద్వారా మనం హెల్ప్ చేయొచ్చండి. సో దీని వీడియో కనుక మీకు చూపిస్తానండి, ఆక్యులర్ మయస్థీనియా అంటే ఎలా ఉంటుందో. Duct fully. స్క్రీన్ కనిపిస్తుందా సార్? When he looks down, his Hello. This patient has myasthenia gravis. His left upper lid. వీడియో షేర్ చేస్తున్నాను, కనిపిస్తుందండి? This patient has myasthenia gravis. Right. His left upper lid is droopy. When he looks to the చూసినట్టయితే right, మీకు his right eye does not abduct fully. అప్పర్ ఐలిడ్ ఎంత వీక్ గా When he looks up, his left eye does not supraduct fully. When he looks down, his right eye does. అప్పుడు మీకు క్లియర్ గా తెలుస్తుంది. రైట్. This patient has myasthenia gravis. Right eyelid, his left upper lid is droopy. When he looks to the right, his right eye does not abduct fully. When he looks up, his left eye does not supraduct fully.
అలా పైకి When he చూసినప్పుడు looks కానీ కింద down, his చూసినప్పుడు చూడండి right బాగా eye does not తెలుస్తుంది. infraduct fully. కిందకి అది చూసేటప్పుడు కొంతవరకు We are మాత్రమే now రైట్ ఐ తగ్గితే injecting లెఫ్ట్ ఐ edrophonium బాగా chloride కిందకి దిగిపోయింది. intravenously. బికాస్ మజిల్ సపోర్ట్ 1 minute later, ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చిన ptosis తర్వాత is మళ్ళీ gone నార్మల్ వచ్చింది. and his eye movements are nearly normal. ఇప్పుడు నార్మల్ గా అతని యొక్క మూమెంట్ కానీ కను రెప్ప కానీ కను గుడ్లు కానీ మూమెంట్ నార్మల్ గా ఉంది. ఇప్పుడు పెద్దగా తేడా తెలియట్లేదు బికాస్ ఇంజెక్షన్ ఇచ్చారు. సో ఇలా ఉంటుందండి వీళ్ళ కండిషన్. దాంతోపాటు డ్రౌజీనెస్, స్లీపీనెస్, ఇలా వీక్నెస్ మీద ఎప్పుడు పడుకోవాలనిపించడం, లై డౌన్ కండిషన్ లో ఉండడం ఇలాంటివి కనిపిస్తాయి. సో ఇది మయస్థీనియా గ్రేవిస్ అండి. ఇది యూజువల్ గా వాళ్ళకి తెలియదు. ఈమె ప్రీవియస్ గా న్యూస్ రీడర్ అనమాట. ప్రీవియస్ గా న్యూస్ రీడరు, లోకల్ గా మనకి న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా, సిటీ కేబుల్ ఛానల్స్, అందులో న్యూస్ రీడర్ ఆల్మోస్ట్ ఒక 15 years పాటు చేశారు. ఆమెకి కొంచెం త్వరగా నడవడం అని అలవాటు అనమాట. కానీ ఇప్పుడు నడవలేకపోతున్నారు. వస్తువులై ఎత్తాలని ఉంటుంది కానీ ఎత్తలేకపోతున్నారు. వంగున్నా సరే నీరసం వచ్చేస్తుంది, వంగోలేకపోతున్నారు నడుము నొప్పి వల్ల. 3 నెలల నుంచి కుడివైపు నడుము నొప్పి వచ్చింది. పక్కకు తిరగాల్సిందే తప్పించి, పక్కకు తిరిగి మూవ్ అవ్వాల్సిందే తప్పించి బెండ్ అవ్వలేకపోతున్నారు. కరోనా తర్వాత ఈ కంప్లైంట్స్ అన్ని ఇంకా ఎక్కువ అయిపోయినాయి. ఆవిడ ప్రాబ్లం అంతా ఏంటంటే, మా అమ్మగారు నాకన్నా వారితో, అలాగే అల్లుడు గారితో వాళ్ళు ఏదో కొంచెం ఇబ్బంది పెడుతున్నారని చూచాయిగా చెప్పింది. నెక్స్ట్, చల్లగాలి అస్సలు పడదండి, చల్లటి వస్తువులు కూడా వాడను. ఈ ముడుకు నొప్పులు, ఈ నడుము నొప్పి గురించి డాక్టర్స్ చాలా సివియారిటీ అయిపోతాయి, ఆపరేషన్ చేయాలి, మీకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు అనేసి చెప్పారు. వాకింగ్ చేసుకోండి అని చెప్పి ఏదో సంథింగ్ చెప్పారు. కానీ ఈమె కాంప్లికేషన్స్ పెరుగుతున్నాయి అని చెప్పి వాకింగ్ చేయలేకపోయింది. నెక్స్ట్, అందరితో కనెక్ట్ అయితే వాళ్ళు బాగా కనెక్ట్ అయితే మాట్లాడతాను. నెక్స్ట్, వస్తువులు అయ్యి ఎత్తలేకపోతున్నానండి, లాగలేకపోతున్నాను, ఏదైనా పట్టుకుంటే అది కిందకి అలా లాగేస్తున్నట్టు, శరీరాన్ని కిందకి లాగేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్, మెన్స్ట్రేషన్ అప్పుడప్పుడు అవుతుందండి. మెనోపాజ్ స్టేజ్ వచ్చేసింది ఆమెకి. అయినప్పుడు కూడా స్కాంటీగా అవుతుంది. ఇంతకు ముందు పొత్తికడుపు నొప్పి ఉండేది బహిష్ట సమయంలో. పిల్లలు కలిగిన తర్వాత అది తగ్గిపోయింది. చల్లగాలి, అది వర్షాకాలంలో వచ్చే చల్లదనం ఇష్టం. చలికాలంలో వచ్చే చల్లదనం తట్టుకోలేరు, గుండెంతా పట్టేసినట్టు ఉంటుంది. ఆ చలి ఎక్కువైతే ఎలా ఉంటుందంటే చచ్చిపోతానేమో అన్న భయం కలుగుతుంది. సో మొదట వేరే డాక్టర్ గారు కాస్టికం 6తో స్టార్ట్ చేశారు. తర్వాత స్పైజీరియా 6, కాస్టికం 30, ఇలాగా 2022లో
ఈ కేసు స్టార్ట్ అయింది మన దగ్గరికి. తర్వాత ఇంటర్ఫాలింజల్ జాయింట్స్ లో కూడా నాడ్యులర్ బర్సా టైప్ లో వచ్చేసింది. సో దానికి పల్స్టులా 30, 5, 6 అలా అక్కడ టోటాలిటీలో ఇచ్చారు. కొంచెం బెటర్మెంట్ ఉంది అంటే అది రిపీట్ చేసుకుని 200 పొటెన్సీ వరకు చాలా డోసెస్ వెళ్ళినాయి. దాంతోపాటు వీక్నెస్ చెప్తూ ఉంటే జిన్సెంగ్ మదర్ టించర్ ఇచ్చారు. ఇలా జరిగింది. సో జూలై వరకు ఇదే ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఆగస్టులో నేను తీసుకునేటప్పుడు ఆమె నా దగ్గరకు వచ్చి చెప్పింది, సార్ మీరు ఈ కాలు నొప్పులకి, ముడుకుల నొప్పులకి, నడు నొప్పులకి ట్రీట్ చేస్తున్నారు కదా, నాకు ఇంకో కంప్లైంట్ కూడా ఉంది, మీతో చెప్పలేదు, అది కూడా ట్రీట్ చేస్తారా అని చెప్పారు. సో అలాగేనమ్మా, అన్నిటికీ కలిపే ట్రీట్ చేస్తాం, మీరు చెప్పండి అన్నాను. అంటే నాకు ఇలాగా ఆక్యులార్ మయస్థీనియా అన్నారండి, దీనికి టాబ్లెట్స్ వేసుకుంటేనే, అది ఏ రోజుకి ఆ రోజు వేసుకుంటేనే తగ్గుతుంది, లేకపోతే తగ్గట్లేదు, అదేమో చాలా డబ్బులండి, చాలా ఖర్చు అయిపోతుంది అనేసి అన్నారు. ఈ జనరల్ గా మనకి ఇలాంటి కండిషన్స్ వచ్చాయంటే డెఫినెట్ గా మైండ్ లెవెల్లో ఏదో ఎఫెక్ట్ అయి ఉంటుంది. మెంటల్ సిమ్టమ్స్, మెంటల్ జనరల్స్ మనకు బాగా తెలిసి ఉండాలి, కాబట్టి వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్. సో నాకు పూర్తి వివరాలు మీరు ఇవ్వగలిగితే నేను డెఫినెట్ గా మీ కేసుని ట్రీట్ చేస్తానని ఆవిడతో కాన్ఫిడెంట్ గా చెప్పాను. కానీ మీరు నాకు కోఆపరేట్ చేయాలని చెప్పాను. సో అప్పుడు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ టోసిస్ ఉంది, కనురెప్ప మూసుకుపోతుంది అన్నమాట. అది ఎక్కువగా సాయంత్రం అయ్యేసరికి ఎక్కువ అవుతుంది. పొద్దున్న లేచేటప్పుడు బాగానే ఉంటుంది, అలా డే ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ అది వీక్ అయిపోతూ ఉంటుంది. నేను మా అమ్మాయితో చాలా అటాచ్మెంట్ ఉందండి, చాలా కనెక్ట్ అయి ఉంటాను, క్లోజ్గా ఉంటాను. కానీ మా అల్లుడితో ప్రాబ్లం ఉందండి. అమ్మాయిని బాగా చూసుకోడు. అమ్మాయికి అయితే నా కష్ట సుఖాలన్నీ తెలుసు, నేను ఉన్నానా తిన్నానా అన్నీ పట్టించుకుంటుంది. ఇప్పుడు లోన్లీగా అనిపిస్తుంది, ఒంటరిగా అనిపిస్తుంది, ఆలోచిస్తూ ఉంటే కొంచెం టెన్షన్ కూడా అనిపిస్తుంది అని సడన్ గా, అంటే చెప్తుందేమో డాక్టర్ గురించి చెప్పింది, క్యాజువల్ గా ఏదో రొటీన్ ఇష్యూ ఏమో అనుకున్నాం, బట్ సడన్ గా లోగా చెప్పి నాకు లోన్లీగా అనిపిస్తుంది, టెన్షన్ గా అనిపిస్తుంది అని చెప్పింది. సో జనరలీ వీ వాంట్ ఎక్స్పెక్ట్ సచ్ థింగ్స్. ఈమెకు ఒక అబ్బాయి ఉన్నాడు, పెద్ద అబ్బాయి, అమ్మాయి చిన్న అన్నమాట. సో మళ్ళీ గ్యాప్ ఇచ్చి, సరే ఈ డబ్బులు, ఈ కాంప్లికేషన్స్, మయస్థీనియా గ్రేవిస్ అంటే చాలా కాంప్లికేషన్స్, ఇంకా ఇంకా పెరిగిపోతే చాలా కాంప్లికేషన్స్, నా పని నేను చేసుకోలేనేమో, అలాగే డబ్బులు ఒకటి బాగా ఖర్చు అవుతున్నాయి కదా, వీటి నుంచి ఎస్కేప్ అవ్వాలి, ఈ స్టెరాయిడ్స్ అవి వాడాలంటున్నారు, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటున్నారు, వీటి నుంచి ఎస్కేప్ అవుదామని నేను మీ దగ్గరకు వచ్చానండి, మీరు ఎలా చేయగలరా అని అడిగింది. మధ్యలో మళ్ళీ ఏమిటి ఇందులో టెన్షన్ అంటే, ఫ్యూచర్ పట్ల నాకు టెన్షన్ ఉంటుందండి, మిగతా పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అయిపోతాయి, మిగతా శరీర భాగాలు కూడా ఎఫెక్ట్ అయిపోతాయి. సరే, ఎంఐ రన్నింగ్ ఫాస్ట్? అర్థమవుతుంది సార్? అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. రైట్. సో ఇప్పుడు ఈమె వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంటుంది. సో ద ఫస్ట్ డౌట్ హియర్, అమ్మగారి ఇంట్లో ఉంటుంది. జనరల్ గా పెళ్ళి అయిపోయిన తర్వాత, ఇన్నాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఇంట్లో ఉండాలి, ఆర్ సెపరేట్ హౌస్ తీసుకుని ఉండాలి, అబ్బాయి ఏదైనా ఊర్లో ఉంటే, అమ్మగారి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. రైట్. ఖాళీగా కూర్చుంటే ఏడుపది వచ్చేస్తుందండి ఈ అన్ని ఆలోచనల వల్ల. అలాగే పాత మెమరీస్, పాత ఆల్బమ్స్, ఫొటోస్ చూస్తే ఇంకా ఇంకా గుర్తొస్తుంది, బాధ వస్తుంది అన్నారు. ఒక మలుపు తిప్పింది అనమాట. ఇదేమిటమ్మా అంటే, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయండి, మరి ఇంతకు ముందు ఎప్పుడైనా చేశారా అని అడిగా. చిన్నప్పుడు అంటే పెళ్లి కాకముందు ఒకసారి చేశారండి, పెళ్ళి అయిన తర్వాత కూడా ఒకసారి చేశాను, కాకపోతే ఎవరికి తెలియదు నేను చేసినట్టు కూడా. ఇప్పటి వరకు మా ఇంట్లో వాళ్ళకి నాకు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయని కూడా తెలియదు, మీకే ఫస్ట్ టైం చెప్పడం. ఏ ఏ విషయాలకు చేశారు, ఐ డోంట్ నో వాట్ సార్ట్ ఆఫ్ డెసిషన్స్.
అవి నిజంగా అంత ఇంపార్టెంటా, ఎంత ప్రాబ్లం వచ్చి చేశారా, లేదంటే చిన్న చిన్న విషయాలు మనకు తెలియాలి కదా, దేనికోసం సూసైడ్ చేస్తున్నారు అన్నది కూడా, సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం అంట పెళ్లి కాకముందు ఇంపార్టెన్స్ ఇంట్లో ఇవ్వలేదని చెప్పి ఈ ఎలకల మందు తాగేశారంట. రెండోసారి పెళ్ళయిన తర్వాత పని మనిషి మాట వినలేదంట, అందుకని కత్తితో కోసుకున్నారంట. నాకు చాలా త్వరగా కోపం వచ్చేస్తుందండి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇవి చేసుకోవాలనిపించినా సరే పూర్తిగా అటెంప్ట్ చేయలేను, సగంలో ఆగిపోతాను ఇవి ఏం చేసుకోవాలన్నా. ఎందుకంటే సగంలో ఉండిపోతే నా ప్రాబ్లం ఏంటంటే నేను మళ్ళీ ఇంకెవరి మీద డిపెండ్ అవ్వాలి. అలాగే ఇలా చేసింది అని చెప్పి అందరూ తిట్టుకుంటారు, నా గురించి చెడ్డగా అనుకుంటారు. అలా అనుకోవడం నాకు నచ్చదు. సో వాట్స్ ద డిఫికల్టీ, యూ అండర్స్టాండ్. చేసుకోవాలంటే చేసేసుకోవచ్చు, బట్ ఆమె డౌట్ ఏంటంటే ఆగిపోవడానికి కారణం మధ్యలో ఆగిపోతే నేను ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాలి, రెండోది అందరూ నన్ను చెడ్డగా అనుకుంటారు. చచ్చిపోతే ఇంక గొడవ లేదు, అటు ఇటు కాని పరిస్థితిలో ఉంటే ఇబ్బంది. సో ఎందర్ పాయింట్ మనకి ఇక్కడ వచ్చింది ఏంటంటే డిపెండ్ అవ్వకూడదు, అందరూ బ్యాడ్గా అనకూడదు. రెండు విషయాలు వచ్చాయి. ఎందుకమ్మా సూసైడ్ చేసుకోవడం, అలాంటి ఆలోచనలు మీకెందుకు రావాలి, అంతే కదా మనకు వచ్చిన డౌట్. నేను సాధించాల్సింది ఏం లేదు సార్, నా అవసరం ఎవరికీ లేదు. సి ద ఐడియా ఏమి ఇస్తుందో ఆవిడ, నా వల్ల ఎవరికి అవసరం లేదు, నేను సాధించాల్సింది ఏం లేదు. ఎవరికైనా యాంబిషన్ ఉంటే బతుకుతారు, యాంబిషన్ లేదు అందుకని నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. 50-70 years వాళ్ళు కూడా ఇంకా బతుకుదాము, ఇంకా ఆశతో ఉంటారు. అలాంటిది ఈమె 20 years నుంచి నొప్పులు, ప్రాబ్లం, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడేమో సూసైడల్ థాట్స్, అవసరం లేదు, నేను బతకాల్సిన అవసరం లేదని చెప్పడం. సో ద డెస్పైర్ ఆఫ్ లైఫ్, హోప్లెస్నెస్ ఆఫ్ లైఫ్. స్టిల్ నౌ నో వన్ నోస్ మై థాట్స్ ఆర్ లైక్ దిస్ అంటిల్ నౌ. ఇప్పటి వరకు నాకు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయని ఎవరికి తెలియదు. నేను ఇంతకుముందు చాలా యాక్టివ్గా ఉండేదండి, చాలా బిజీ పర్సన్. 18 ఏళ్ళు సత్య వాజీ ఛానల్లో చెప్పానండి, ఈ లైటింగ్ వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుందని మానేశాను. సో షీ యూస్ టు వర్క్ ఫర్ 18 years యాజ్ ఎ న్యూస్ రైడర్. మనకి వార్తలు చదువుతారు కదా, లోకల్ వార్తలు, అలా చదివేవారు అనమాట ఆవిడ. తర్వాత ఈ కోవిడ్ తర్వాత మానేశారు, కోవిడ్ టైంలో మానేశారు. న్యూస్ రీడింగ్ అంటే పిచ్చి. డాక్టర్కి 4వ వయసు నుంచి, అమ్మాయికి 4వ వయసు నుంచి నేను చేస్తున్నా, ఖాళీగా ఉండడం ఎందుకని, నాకు ఏదో పని చేస్తూ ఉండడం ఇష్టం. ఆ సీట్ ఎక్కకపోతే ఒకలా ఉంటుంది, ఎక్కితే మరోలా ఉంటుంది. సో మనం ఇంతకు ముందు స్టోరీ అంతా ఏంటి, హోప్లెస్నెస్, బతకాలనిపించకపోవడం, చచ్చిపోవాలనిపించడం, నా అవసరం ఎవరూ లేదు అనిపించడం, ఇలాంటివన్నీ ఇప్పుడు చెప్పాను. సో ఎప్పటి నుంచి అంటే ఈ మధ్యనే స్టార్ట్ అయిందండి, ఒక 2-3 years నుంచి. ఇంతకు ముందు ఎలా ఉండేవారని అడిగితే ఇంతకుముందు చాలా యాక్టివ్ అండి, బిజీ అని ఉంటుంది. సో ఈ పార్శ్వం కొత్త యాంగిల్ చూపించింది అన్నమాట టీంలో. నేను ఇంతకు ముందు ఒక న్యూస్ రీడర్ని, న్యూస్ బాగా చదివేదాన్ని, ఆ న్యూస్ రీడింగ్ అంటే నాకు పిచ్చి. సో దాని గురించి ఇంకా చెప్తూ నాకు అసలు డబ్బులతో సంబంధం లేదండి, వాళ్ళు శాలరీ ఇవ్వకపోయినా నేను చేసేదాన్ని, ఫీవర్ ఉన్నా వెళ్ళిపోతాను. కరోనా టైంలో కూడా మా అన్నయ్య వాళ్ళు వద్దన్నారు కాబట్టి ఆగాను, కానీ నాకు తెలుసు బ్రేక్ ఇస్తే మళ్ళీ రాలేని, అందుకని ఆగిపోవాల్సి వచ్చింది. లేదంటే అసలు బ్రేక్ ఇచ్చేదానే కాదు, కరోనా అయినా సరే నేను వెళ్ళిపోయేదాన్ని. అంత పిచ్చి నాకు, ప్యాషన్. రిపోర్టర్స్ భాషను కూడా వాళ్ళ యొక్క షార్ట్ హ్యాండ్ ఎలా ఉంటారు కదా, ఆ టైపింగ్ లాంగ్వేజ్ కూడా నేర్చుకొని వాళ్ళు రాసింది నేను చదివేసుకొని నేర్చుకొని నేను న్యూస్ ప్రజెంట్ చేయాలి. అదొక సంతృప్తి, అదొక హుందాతనం. సో ద వర్డ్ షీ యూజ్డ్ ఇస్ హుందాతనం, డిగ్నిటీ, చాలా ప్యాషన్. మిగతా వాళ్ళకి మోడల్ గా నన్ను చూస్తారు, కొత్త వాళ్ళందరికీ ఈవిడ్లా చేయాలి మీరు అని చెప్పి అందరూ అనుకుంటారు. జనరల్ గా ఎవరికి న్యూస్ రీడర్స్ గా అవకాశం రాదు, చాలా లైన్ లో ఉంటారు. నాకు అవకాశం వచ్చింది, దానిలో బెస్ట్ గా అనిపించుకోవాలి, ఇది నా ఆలోచన.
సో దిస్ వాజ్ ద సెకండ్ ఫేజ్ ఆర్ ద ఆపోజిట్ ఫేజ్ ఆఫ్ హర్ లైఫ్. ఒక ప్రౌడ్గా ఉంటుంది, ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. సో అది చాలా ఎనర్జీతో చెప్పింది. సో తర్వాత ఏం చెప్పిందంటే, ఎవరితోనూ నాకు ఫైట్ చేయడం ఇష్టం ఉండదు, గొడవ పడడం ఇష్టం లేదండి. ఎప్పుడు ఎంత ఇబ్బంది ఉన్నా సరే నో చెప్పను. మంచిగా ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, దానికోసమే నేను ఆలోచిస్తాను. న్యూస్ రీడింగ్ అన్నది లేకపోతే చాలా ఇన్యాక్టివ్గా అనిపిస్తుంది, వీక్గా అనిపిస్తుంది, ఇండిఫరెంట్గా అనిపిస్తుంది, డల్గా అనిపిస్తుంది. ఎప్పుడు బిజీగా ఉండాలి. అలా అని ఇంట్లో పనులు చేయడం కాదు, బయట పనులు చేయాలంటే నాకు ఇష్టం. ఈ మధ్యన ఆయాసం వచ్చేస్తుంది, షివరింగ్ వచ్చేస్తుంది. హస్బెండ్ ఎప్పుడు దుబారా చేసేసి ఖర్చు పెట్టేసి ఆయన ఏదో పోయాడు అప్పులతో. అబ్బాయి మా అమ్మగారు పెంచారు, నేను మా అమ్మాయిని పెంచాను. మా అన్నయ్య పెంచాడు వాడిని. వాడు లవ్ మ్యారేజ్ చేస్తున్నాడు, అయినా సపోర్ట్ చేసాడు. అయినా సరే మాతో ఉండడు, మాతో కలవడు. మా అన్నయ్య అంత చూసిన మా అన్నయ్య ఒంట్లో బాగాలేకపోయినా సరే అతను రాలే. ఈవెన్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికి ఏదో మా వాడి వల్ల ఇబ్బంది ఉంటే ఆ అమ్మాయికి సపోర్ట్ చేశాను. కానీ తర్వాత ఆ అమ్మాయి మా వాడిని దూరం చేస్తుంది. మా వాడు ఇప్పుడు ఇంతకు ముందు అప్పుడప్పుడైనా ఫోన్ చేసి, ఇప్పుడు నెలకు ఒకసారి కూడా ఫోన్ చేయట్లే. ఈవెన్ నాతో పోతే పోయింది, కనీసం వాళ్ళ మావయ్య, అంత చూసిన మావయ్యకి కూడా ఫోన్ చేయడు. కనీసం అతనికి హార్ట్ అటాక్ వచ్చిందనే కూడా అతను చూడ్డానికి కూడా రాలే. అది నాకు చాలా బాధేస్తుంది. ఎంత ఇబ్బంది ఉన్నా సరే మా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, మా అన్నయ్య వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. మా అమ్మగారు కానీ మా వదిన కానీ వాళ్ళందరూ నన్ను బాగా చూస్తున్నారు, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటాను. వాళ్ళకి ఇబ్బంది అయితే నేనే ముందు చూస్తాను. వాళ్ళని బాగా చూసుకోవాలి, వాళ్ళు లేకపోతే నేను లేను. మా అబ్బాయి ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఫోన్ చేస్తున్నాను, అది కూడా నేను ఫోన్ చేస్తే జస్ట్ లిఫ్ట్ చేసి బాగున్నావు అంటాడు అంతే. అందుకని నేను ఫోన్ చేయడం కూడా మానేశాను. మా అమ్మాయి రోజు నన్ను పట్టించుకుంటుంది, తిన్నావా ఉన్నావా నా బాగోగులని చూస్తుంది. మా అన్నయ్య మాత్రం ప్రతి చోట ప్రతి విషయంలో నన్ను చూస్తాడు. సో దిస్ వాజ్ ఆల్ ద కేస్. సో మనకి ఈ కేసులో క్లియర్గా కొన్ని ఆస్పెక్ట్స్ వచ్చాయి. ఐడెంటిటీ, గుర్తింపు కావాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ ఆస్పెక్ట్స్ మనకి యానయాన్ తారీఖు ఆస్పెక్ట్ చాలా క్లియర్గా వచ్చింది. సో అది మనకి థర్డ్ రో తాలూకా ఐడెంటిటీ, ఆ ఆస్పెక్ట్ కనిపించింది. టు బీ పర్ఫెక్ట్, టు బీ ఛాలెంజింగ్, టు బీ మోర్ రిఫైన్డ్. ఈ ఆస్పెక్ట్ వల్ల మనం సిలికాని క్యాటయాన్ పార్ట్ యానయాన్ పార్ట్గా తీసుకున్నాం. అలాగే క్యాటయానిక్ పార్ట్కి వచ్చేసరికి ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ, బీయింగ్ విత్ ఫ్యామిలీ అన్న పార్ట్ ఈ కేసులో రాయలేదు, బట్ ఆమె కాన్వర్జేషన్స్ లో చెప్పింది అనమాట. ఐడియా ఆఫ్ ఫ్యామిలీ, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ, కంప్లీట్ డిపెండెన్స్ ఆన్ ఫ్యామిలీ. అబ్బాయి దగ్గరకు ఉండకుండా ఫ్యామిలీతోనే, ఈ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీతోనే అటాచ్ అయి ఉండడం, వాళ్ళు లేకపోతే నేను లేను, వాళ్ళ మీద కంప్లీట్ డిపెండెంట్. ఈవెన్ తో ద ఐడియా ఆఫ్ ఇండిపెండెంట్ అని ఉన్నా సరే స్టిల్ షీ ఈస్ డిపెండెంట్ ఆన్ ఇట్. సో ఈ ఆస్పెక్ట్ తో క్యాలీ సిలికేటా 200 వేశాను. సో వేసిన వెంటనే మనకేమీ ఇంప్రూవ్మెంట్ రాలేదు. ఫ్యూ మంత్స్ పట్టింది మనకి రెస్పాన్స్ రావడానికి కూడా. Right, here is the treatment. So
ఈ బేసిస్తో ఫిబ్రవరి 2024లో ఆల్మోస్ట్ 22nd సారీ సో ఆగస్ట్ 23rd రీకేస్ తీసుకుని ఆగస్ట్ 23rd ప్రిస్క్రైబ్ చేసామండి క్యాలీసిలికేట. అప్పటి నుంచి మళ్ళీ రిపీట్ చేయలేదు. మళ్ళీ ఆగస్ట్ తర్వాత మధ్యలో ఏవో మెడిసిన్స్ పడినాయి, మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ రిపీట్ చేశానండి. ఈ మధ్యలో పల్స్లో ఏవో వేశారు, మళ్ళీ రిపీట్ చేశాను. అప్పటికి ఏం రెస్పాన్స్ రాలేదు. అదేమిటి, నేను చాలా వర్క్ చేశాను కదా, ఎందుకు రెస్పాన్స్ రాలేదా అనుకున్నాను. మళ్ళీ మార్చ్లో మళ్ళీ ఒక అండర్స్టాండింగ్ తీసుకున్నాను. ఈవెన్ ఇట్ ఈస్ క్యాలీసిలికేటా, క్యాలీ ఇంకేదైనా గ్రూపా, క్యాలియా కాదా అని మళ్ళీ చూసుకున్నాను, కన్ఫర్మ్ చేసుకున్నాను, మళ్ళీ రిపీట్ చేశాను. సో ఐ థాట్ ఏమనిపించిందంటే రిపిటేషన్ చేయాలేమో కొన్ని ఈ కేసులో రెస్పాన్స్ రావడానికి, బికాస్ దీస్ ఆర్ డీప్ సీటెడ్ డిసీజెస్ అని చెప్పి. సో మంత్లీ రిపీట్ చేసుకుంటూ వెళ్ళా. మార్చ్లో రిపీట్ చేశాను, ఏప్రిల్లో రిపీట్ చేశాను, మళ్ళీ జూన్. ఈవెన్ తో షీ ఈస్ సేయింగ్ నో ఇంప్రూవ్మెంట్, still I used to repeat that dose because I was confident of it. సో జూన్, జూలై అండ్ దెన్ మధ్యలో 1 month గ్యాప్ వచ్చింది. మళ్ళీ సెప్టెంబర్లో కూడా రిపీట్ చేశాను. తర్వాత చిత్రంగా ఒక 6 months మన దగ్గర రాలా. ఏమిట్రా ఇంత వర్కౌట్ చేశాను, ఎందుకు ఫెయిల్ అయ్యామా అని చాలా బాధపడ్డాను ఈ కేసులో. తర్వాత మళ్ళీ మార్చ్లో మళ్ళీ మా స్టూడెంట్ దగ్గరికి వచ్చారనమాట. అంటే ఆమె చూస్తున్నప్పుడు, ఆ రోజు ఆమె చూస్తున్నప్పుడు ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నారంటే, ఏమిటమ్మా మానేశారు, ఈ మధ్యన చాలా రోజులు రాలేదు ఏంటంటే, మానేశానండి బాగుంది కదా అని చెప్పి అన్నారు. అదేమిటమ్మా మానేయడం ఏంటంటే, మీరు ఇంగ్లీష్ మందులు కూడా వాడుతున్నారు కదా అంటే, అది ఎప్పుడో మానేశానండి, ఇది వాడుతూ ఉంటే దీనివల్ల చాలా వరకు కంట్రోల్ అయిపోయింది, ఇప్పుడు నాకు ఆ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు, అందుకు తగ్గిపోయింది కదా అని మానేశానండి అని చెప్పింది. సో దట్ వాజ్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ అస్ బికాస్ ఆఫ్ ది ఎఫర్ట్ వీ హ్యావ్ టేకెన్. సో తర్వాత మళ్ళీ మొన్న వచ్చారు, మళ్ళీ రిపీట్ చేసి ఇచ్చానండి. సో దిస్ వాజ్ ద కేస్. సో నౌ షీ ఈస్ ఏబుల్ టు ఓపెన్ హర్ ఐలిడ్స్ అండ్ ద వీక్నెస్ ఈజ్ మచ్ బెటర్ and mentals also improved with this remedy. సో ఈరోజు ఎలాగో క్లాస్ చెప్పుకున్నారు కాబట్టి ఈ కేసు ప్రజెంట్ చేద్దామని అనిపించింది. సో ఇందులో ఏదైనా సజెషన్స్, డౌట్స్? ఇవి జనరల్గా మనకు దొరకండి. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్ అయినా చేయించాలేమో చూడాలి, బట్ బికాజ్ ఆఫ్ అవర్ ఫైనాన్షియల్ కండిషన్ వాటి జోలికి వెళ్ళలేదు నేను. మేబీ దాని ఇన్వెస్టిగేషన్స్ అయినా ఫాలో అప్ చూడాలేమో, సో దట్ మనం బెటర్గా ప్రజెంట్ చేయడానికి. హలో మేడం చెప్పండి మేడం. ఈ క్యాలీసిలికేటాలో సూసైడల్ టెండెన్సీ ఇది మెట్రమెడికా చూశాను మేడం. మెట్రమెడికాలో మనకేమీ అంత ఇదిగా లేదు, బట్ మెట్రమెడికా చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే క్యాలీ పాటు సిలికా పాటు మనకు సెట్ అయినాయి. ఇంకొకటి ఆమె చాలా వరకు చిల్లీ పేషెంట్గా చెప్పింది, అది మ్యాచ్ అయింది. తర్వాత మళ్ళీ కెంట్ కానీ ఇవన్నీ చూసినప్పుడు. సో ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్. సూసైడల్ టెండెన్సీ బేస్ చేసుకుని అయితే వేయలేదు మేడం ఈ కేసులో. బికాస్ ద ఐడియా ఆఫ్ ఐడెంటిటీ, గుడ్ ఇమేజ్ ఒకవైపు, రెండవది కంప్లీట్ డిపెండెన్సీ ఆన్ ఫ్యామిలీ. ఈమె స్టిల్ ఈవెన్ తో ఆమెకి చాలా రెస్పెక్ట్, ప్రైడ్ ఉంది. న్యూస్ రిపోర్టర్గా ఎందుకు వెళ్తున్నానంటే నేను వాళ్ళ మీద డిపెండ్ అయ్యానన్న ఫీలింగ్ తగ్గించుకోవడానికి వెళ్తుంది. అంత కష్టం ఉన్నా సరే 18 years పాటు వాళ్ళు పెద్దగా శాలరీలు పెంచకపోయినా సరే, వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోయినా సరే, అలా కనిపించాలి అంటే నాకంటూ ఒక ఇమేజ్, ఫలానా చెల్లి లేదంటే ఫలానా వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, అమ్మగారి ఇంట్లోనే ఉంటుంది అనిపించుకోకూడదు. నేను ఎంతో కొంత సంపాదించాలి, ఎంతో కొంత డిపెండెంట్గా నా పనులు నేను చేసుకోవాలన్న ఇండిపెండెంట్ ఆ ప్రామినెంట్గా మనకి సిలికా ఆస్పెక్ట్ ప్రామినెంట్గా వచ్చింది. బట్ ఆన్ ది అదర్ సైడ్ షీ కాంట్ లివ్ వితౌట్ దెమ్.
దాని ఆపోజిట్ పార్ట్కి వచ్చేసరికి పొలారిటీ ఫ్యామిలీ అన్నయ్య వాళ్ళు లేకపోతే ఎవరు చూసేదానికి లేరు, ఆమె ఎక్కడ ఉండలేదు కూడా, అబ్బాయి దగ్గర ఉండలేదు, ఇండివిజువల్ గా కూడా ఉండలేదు. దే ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ దెమ్. దీంతో పాటు యాంగ్జైటీ అబౌట్ హెల్త్, యాంగ్జైటీ అబౌట్ దెయిర్ హెల్త్. వాళ్ళ అన్నయ్యకి ఒంట్లో బాగాలేకపోతే నిద్ర పట్టేది కాదు, ఈమెకి చాలా వరకు టెన్షన్ వచ్చేసేది. ఇలా అంటే బికాజ్ ఇటు ఫ్రీ డిస్పెన్స్ లో టకా అంత ఫాస్ట్ గా తక్కువ టైంలో రాయడం కాబట్టి ఐడియా ఇస్తున్నాను అనమాట. కొంత మాత్రమే మెన్షన్ చేశాను బికాజ్ ఐ వాంట్ టు కన్ఫర్మ్ ద క్యాటయాన్ పార్ట్. సిలికా పార్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలనిపించి ఆ పార్ట్ నేను కేసులో మెన్షన్ చేశాను. సూసైడల్ టెండెన్సీ బేస్ చేసుకుని అయితే మాత్రం చేయలేదు మేడం. అసలు సూసైడల్ టెండెన్సీ రూబ్రిక్ కూడా చూడలేదు. బట్ ఈమె కంప్లైంట్స్ అన్ని నైట్ టైం అగ్రివేట్ అవడం, నెక్స్ట్ వెరీ మచ్ సెన్సిటివ్ టు కోల్డ్ వెదర్, అది మెటర్మెడిక్ గా చూసిన తర్వాత ఇలా మ్యాచ్ అయిందా అనిపించింది. హలో మేడం. అర్థమైంది. ఇంకేమైనా సజెషన్స్, డౌట్స్? కానీ తర్వాత అనిపించింది ఏంటంటే ఇలాంటి కేసులో డీల్ చేసేటప్పుడు మంత్లీ వన్స్ కాకుండా వీక్లీ రిపిటేషన్ చేసుకుంటే కొంచెం త్వరగా రిజల్ట్స్ వస్తాయేమో అనిపించింది. మేబీ ఐ షుడ్ ట్రై ఇనిషియల్లీ ఇన్ దిస్ కేస్. ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఆమెకి ఇచ్చిన మాట అయితే మాత్రం మనం ఇచ్చేసాం. ఆమె ఎంతో ఆశగా వచ్చింది అలోపతి వాడకుండా ఏమైనా చేయగలరా అనేసి. సో అదైతే మనం చేయగలిగాం. హలో గౌతమ్, గుడ్ మార్నింగ్. సో రీసెంట్ గా ఒక ఎంఎన్డి కేసు చేస్తున్నాను, మోటార్ న్యూరాన్ డిసీజ్. మోటార్ న్యూరాన్ డిసీజ్ అది ఉందన్నమాట. సో ఆల్రెడీ వాళ్ళు సమ్ హోమియోపతిక్ మెడిసిన్స్ వాడారు. బట్ ఏంటంటే మిక్సింగ్ ఆఫ్ మెడిసిన్స్, చాలా మెడిసిన్స్ కలిపి ఇచ్చారు వాళ్ళు. వాటిని ఆఫ్ చేసేసి ప్రెసెంట్ ఏంటంటే నేను స్టార్టింగ్ మొత్తం అంతా కేసు తీసుకుని నేను తర్వాత ఎప్పుడైనా వీలున్నప్పుడు మొత్తం కేసు మొత్తం డిస్కస్ చేస్తాను. ఆవిడకి ఏంటంటే ఓన్లీ డెగ్యుటేషన్ మజిల్స్, అంటే మొత్తం మజిల్స్ అన్ని కూడా పెరలైజ్ అయిపోయింది. అప్పర్ లింబ్, లోవర్ లింబ్, ఎవ్రీ మజిల్, ఓన్లీ ఒక స్వాలోయింగ్ మజిల్స్ తప్ప. గాడ్స్ గ్రేస్ అనమాట అంతే. ఈవెన్ నాలుగు చూసినా సరే ఫ్యాసికులేషన్స్ ఉన్నాయి, అలా ట్రిమ్లింగ్ ఫ్యాసికులేషన్స్ విపరీతంగా ఉన్నాయి. క్రానిక్ గా హిస్టరీ తీసుకుని లాక్సెస్ 200 డోస్ వేయడం జరిగింది. అంటే ఆవిడకి అసలు ఈ డిసీజ్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2-3 years నుంచి మాట్లాడడం మానేసింది ఆవిడ. సో ఒకసారి అంటే మన దగ్గర రాకముందు ఆల్మోస్ట్ ఒక 2 years వరకు అలోపతిక్ మెడిసిన్స్, తర్వాత కొన్ని హోమియో, ఆయుర్వేద అన్ని వాడారు యాక్చువల్లీ. సో డిసీజ్ మొత్తం ప్రోగ్రెస్ అయిన తర్వాత 3rd year లో మన దగ్గర కాంటాక్ట్ అయ్యారు. అయితే లాక్సిస్ 200 డోస్ వేసాను. వేస్తే 3rd డేకి ఏమైందంటే ఆవిడ వాష్రూమ్కి వెళ్తున్నప్పుడు, వెళ్ళిన తర్వాత వాష్రూమ్ లో ఉన్నప్పుడు ఐ కెన్ స్పీక్ అని గట్టిగా అరిచిందంట ఒక 2-3 times. ఆ తర్వాత మళ్ళీ ఆవిడలో మాట లేకుండా పోయింది. సరే మళ్ళా నేను ఆ హోమ్ విజిట్, ఇది యాక్చువల్గా కేసు చెన్నై అనమాట. అయితే నేను ఒకసారి చెన్నై వెళ్తున్నప్పుడు ఒకసారి హోమ్ విజిట్ చేశాను వాళ్ళకి. సో మొత్తం కేసు అంతా తీసుకుని వాళ్ళు బైస్టాండర్స్ ఇచ్చిన వాళ్ళ హస్బెండ్, తర్వాత వాళ్ళ పిల్లలు, తర్వాత వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్ అందరూ కూర్చున్నారు. యాక్చువల్గా ఆ రోజు కేసు తీసుకుంటున్నప్పుడు వాళ్ళందరూ ఒక్కొక్క పాయింట్ ఇన్పుట్ ఇవ్వడం. యాక్చువల్లీ షీ ఈజ్ ఎ లాయర్ అనమాట, అడ్వకేట్. అయితే కేసు మొత్తం తీసుకుని బాగా సింపాథెటిక్ నేచర్, రైట్ సైడ్ ఎఫెక్షన్స్ ఇవన్నీ చూసుకుని కాస్టికం 0/4 పెట్టాను. 0/2 తర్వాత 0/4. మీరు అన్నట్టు యాక్చువల్గా ఇలాంటి కేసెస్ లో ఫ్రీక్వెంట్ రిపిటేషన్స్ అనేది అవసరం. వాట్ ఎవర్ ద డ్రగ్ మే బి ఇండికేటెడ్, రిపిటేషన్ అవసరం. ఎండ్ అగ్రేషన్ వస్తున్నప్పుడు ఆఫ్ చేసేసేవాడిని. సో ప్రెసెంట్ ఏంటంటే ఆవిడ షీ కెన్ ఏబుల్ టు స్వాలో బెటర్, ఇంకా కొంచెం బెటర్ గా స్వాలో చేస్తుంది, గ్యాగింగ్ లేకుండా ఉంది. ఇదివరకు ఏంటంటే ఈవిడలో నైట్ పడుకోలేకపోయేది యాక్చువల్గా, విపరీతమైన బాడీ పెయిన్స్, బాడీ స్టిఫ్నెస్ వచ్చేది. ఇప్పుడు స్టిఫ్నెస్ అనేది తగ్గుతూ వచ్చింది. సో ఈ రకంగా మనం డెవలప్మెంట్ అనేది చూడగలం.
అండ్ రీసెంట్ గా మీరంటే ఈ న్యూరలాజికల్ కంప్లైంట్స్ చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను. అండ్ రీసెంట్ గా ఒక కేసు యాక్చువల్ గా. సో ఈవిడ ఏంటంటే ఒక ఎక్యూట్ లో మన దగ్గరికి వచ్చారు. అంటే ఎక్యూట్ లో ఎలా వచ్చారంటే ఆల్రెడీ కొన్ని మెడిసిన్స్ వాడి, హోమియో మెడిసిన్స్ వాడి వచ్చారు, తగ్గలేదా. నేను కూడా ఇచ్చాను, ట్రై చేశాను. నాకు కూడా ఫస్ట్ 2 అటెంప్ట్స్ ఫెయిల్యూర్ అయ్యింది. కానీ థర్డ్ అటెంప్ట్స్ మాత్రం మొత్తం అంతా వీడికి తగ్గిపోయాను. వీడికి ఇచ్చిన డ్రగ్ ఏంటంటే మెర్కైడ్ ఫ్లేవర్స్. ఓకే. ఓకే. ఆ తర్వాత వీళ్ళు ఏం చెప్పారంటే నాకు, సార్ ఆయనకి మార్నింగ్ లేచిన తర్వాత ఐ అంతా క్లోజ్ అయిపోతూ ఉంటుంది, ఎస్పెషల్లీ లెఫ్ట్ ఐ ఒకటే క్లోజ్ అయిపోతూ ఉంటుంది. అదేమో ఆయనేమో 2 చేతులు లాక్కుని తీసుకోవాల్సి వస్తుంది. గ్రూపింగ్ ఆఫ్ ఐలిడ్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ లెఫ్ట్ ఐ అని చెప్పేసి అన్నారు. సో బికాస్ ఇదంతా కూడా ఒక న్యూరలాజికల్ కంప్లైంట్ యాక్చువల్గా. సో నేను క్రాస్ క్వశ్చన్ అడిగాను, క్యాజువల్ గా అడిగాను, ఏదైనా మోషన్ సిక్నెస్ లాంటిది ఏమన్నా ఉందా అని అడిగాను. అంటేనే వాళ్ళు ఏమన్నారు, అవును అసలు ఈయనకి కార్లు పడవు, అసలు బస్ ట్రావెలింగ్ పడదు, అసలు ఎక్కడికైనా వెళ్తే వాంతులు వికారాలు అయిపోతూ ఉంటాయి అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే వన్ ఆఫ్ ది కొన్ని క్రాస్ క్వశ్చన్స్ అడగడం వల్ల ఏంటంటే నేను కోక్లెస్ ఇవ్వడం జరిగింది, 32 డోసెస్ డైలీ వన్స్. ఆల్మోస్ట్ 4th డే నుంచి మళ్ళీ నార్మల్ అయిపోయింది. అండ్ బాగా పుష్కులు కట్టేస్తూ ఉంటాయి. ఈ కంప్లైంట్స్ అన్ని కూడా తగ్గుతూ వచ్చాయి అన్నమాట. సో షేర్ చేద్దాం అనుకుని షేర్ చేశాను. థ్యాంక్ యూ. గుడ్, వెరీ గుడ్. ఇలాంటి కేసెస్ మనకి కాన్ఫిడెన్స్ పెంచుతాయి. ఇలాంటి కేసెస్ సమ్ టైమ్స్ ఇంకా కొన్ని కేసెస్ ఉన్నాయి, ఇంకా ఇంప్రూవ్మెంట్ రావాలి. మైక్రోసెఫరీ కేసు అవుతుంది, కొన్ని సమ్ టోరెట్ సిండ్రోమ్ అనో ఇలా స్టిల్ దే నీడ్ సమ్ సార్ట్ ఆఫ్ రిలీఫ్. ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తే మనకి ఇంకా చెప్పుకోవడానికి, మనం ప్రజెంట్ చేయడానికి బాగుంది. అవునండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. కూడా చాలా థ్యాంక్స్. ఇంకెవరైనా? డాక్టర్ గారు, ఈరోజు క్లాస్ లేట్ గా స్టార్ట్ అయిందండి. ఎంతసేపు ట్రై చేసినా రాలేకపోయాం. ఓకే సార్. అంటే మీరు క్లాస్ కరెక్ట్ గా రన్ అయ్యి ఉంటే మళ్ళీ మీరు ఇది పెడతారు కాబట్టి మేము నోట్ చేసుకుంటాము. అంటే రికార్డింగ్ అయితే అయింది సార్. రికార్డింగ్ అయిందండి. ఓకే అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మంచి కేసు ప్రజెంట్ చేశారు. మేము వెళ్ళలేకపోయాం, ఆఖరిలో ఎట్లాగో జాయిన్ అయ్యాను. మంచి కేసు. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే సార్. యాక్చువల్లీ ఈ ఆటో ఇమ్యూన్ అనేవి ఒక 10 minutes టైం ఉంది కాబట్టి కొంచెం ప్రొలాంగ్ చేస్తున్నాను. మోస్ట్లీ దే ఆర్ సైకోసిఫిలిటిక్. ఈ కేసులో కూడా మనం చూస్తే కనుక కొంత ఈ సిఫిలిటిక్ ఆస్పెక్ట్ కూడా చూపిస్తాం. ఇలా మనకి సూసైడల్ నేచర్ కానీ, అటెంప్టింగ్ టు డూ. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ బ్లాక్ చేయడం, ఆటో ఇమ్యూన్ అంటేనే సిఫిలిటిక్. మన ఓన్ బాడీ మీద మన యొక్క పోలీస్ మెన్నే ఎఫెక్ట్ చేయడం అనేది సిఫిలిటిక్ మయాజంగా తీసుకోవాలి. సో మోస్ట్లీ ఇఫ్ పాసిబుల్ ఇంకా ఫర్దర్గా ఏమైనా మళ్ళీ కాంప్లిమెంటరీగా ఏమైనా రెమెడీ పడాల్సి వస్తే కనుక సిఫిలినం లాంటి డ్రగ్స్ అయినా పడాల్సి వస్తుంది. ఆర్ఎల్స్ క్యాలిసిలికేట్ డీప్ ఎనఫ్ అయితే కనుక వీటితోనే తగ్గిపోతుందేమో అనుకుంటున్నాను. సో ఇక్కడ మయాజం కూడా మనం చూసుకోవాలి చాలా వరకు. అండ్ వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ కేస్ ఇస్, ఆ కేసులో ఏదైతే ఆ డిసీజ్లో పెథాలజీ ఒక నర్వ్ స్టిమ్యులస్ ఇస్తుంది, బట్ మజిల్స్ దగ్గర రిసీవ్ చేసుకునే ఛానల్స్ బ్లాక్ అయ్యింది, డెస్ట్రాయ్ అయింది. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ ఐ ఆమ్ నీడింగ్ సంథింగ్ బట్ సంథింగ్ ఈజ్ బ్లాకింగ్ some syphilitic aspect of and observation. Maybe I need to restudy కొంచెం. ఈ జనరల్గా ఏంటంటే ఈ మెడిసిన్లో కూడా డిసీజెస్ని మనం మైండ్ పరంగా తీసుకోవాలి. ప్రీవియస్గా మెడిసిన్ క్లాసెస్ చెప్పేటప్పుడు నేను అలా అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. ఈ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అని, అల్సరేటివ్ కాలైటిస్, క్రాన్స్ ఇలా ఉండేది. సో ఏరియా ఎఫెక్ట్ అయిన దాన్ని బట్టి, లేదా డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఐ ఆమ్ అనేబుల్ టు డైజెస్ట్ అని కానీ,
డిగ్లుటేషన్ ఆస్పెక్ట్, ఐఎమ్ అనేబుల్ టు స్వాలో అని కానీ ఇలా వాళ్ళు డైలాగ్స్ ఇస్తారు. అలాగే ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అలాగే ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ లో క్రాన్స్ కానీ అల్సరేటివ్ క్వాలిటీస్ లో సూసైడల్ నేచర్ రిలేటెడ్ టు జెనెటిక్స్, ఇవన్నీ కూడా మన మైండ్ ని బాగా కోరిలేట్ చేసుకోగలం ఇఫ్ అండ్ ఇఫ్ మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఇన్ వే ఆఫ్ లింకింగ్ ద పెథాలజీ విత్ ది మైండ్. అలాగే ప్యాంక్రియాటిక్ డిసీజ్ అనుకోండి, ప్యాంక్రియాస్ ఇస్ ది మైటోకాండ్రియా అంటారు, పవర్ హౌస్ అన్నమాట బాడీ మొత్తానికి. ఎనర్జీ సప్లై చేసేదంతా ప్యాంక్రియాస్ నుంచే వస్తుంది. సో ఒక్కసారిగా వాళ్ళ యొక్క ఎనర్జీ మొత్తం లాస్ అయిపోయినట్టు, వాళ్ళు ఇంతకుముందు చాలా బలంగా బతికిన వాళ్ళు కాస్త చాలా వీక్ అయిపోయినట్టు, ఎవరో వాళ్ళని ఛాలెంజ్ చేసినప్పుడు, అప్పటి వరకు నేను ఎంతో ఇదే ఉండేవాడిని, చాలా వరకు డల్ అయిపోయిన, సూసైడ్ చేసుకోవాలనిపించింది, ఇలా ఎలా అయినా మనం లింక్ చేసుకోవచ్చు. దీన్నే మనకి జిఎన్ఎం అంటారు, జర్మన్ న్యూ మెడిసిన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. హోమియోపతికి కొంచెం దగ్గరగా ఉంటుంది ఈ కాన్సెప్ట్. ఆయన పేరేంటంటే హ్యామర్ అన్న ఆయన ఉన్నాడు. ఆయన యాక్చువల్గా ఆంకాలజిస్ట్ అనమాట. ఆయన క్యాన్సర్ కేసెస్ ట్రీట్ చేస్తూ ఉంటే చాలా వరకు కేసెస్ లో కొన్ని పెక్యులారిటీస్, వాళ్ళ బ్యాక్ డ్రాప్ లైఫ్ స్టైల్ చూసారు. ఆ డిసీజ్ ఏ పార్ట్ ఎఫెక్ట్ అయిందో ఆ పార్ట్ వెనకాతల ఆ పార్ట్ సంబంధించిన ఫిజియోలాజికల్ ఫంక్షన్ కి ఆపోజిట్ గా కానీ దాని ఫంక్షన్స్ తాలూకా మెంటల్ లెవెల్లో కానీ ఎఫెక్ట్ అవ్వడం చూసాడు ఆయన. ఇలా చాలా వరకు స్టడీ చేసిన తర్వాత ప్రతి ఆర్గాన్ దాని యొక్క నార్మల్ గా అది ఏం ఆలోచిస్తుంది, ఆ ఆర్గాన్ ఆ పార్ట్ ఎఫెక్ట్ అవ్వాలంటే ఏ రకంగా వాళ్ళు ఎఫెక్ట్ అయి ఉండాలి వాళ్ళ లైఫ్ లో, దానివల్ల ఈ డిసీజ్ వస్తుంది అన్నది ఆయన స్టడీ చేసి చాలా అద్భుతంగా మనకి ఇప్పటికీ ఒక వెబ్సైట్ ఉంది, learninggmm.com అని ఉంది. అందులో ప్రతి పార్ట్కి సంబంధించి ఆ పార్ట్ ఎఫెక్ట్ అయిందంటే వాడి యొక్క నార్మల్ గా ఏముంది, వాడి కాన్ఫ్లిక్ట్ ఏమిటి, వాడి లైఫ్ లో దేని గురించి స్ట్రగుల్ అవుతున్నాడు, ఆ స్ట్రగుల్ వల్ల ఈ పార్ట్ ఎఫెక్ట్ అయింది, అండ్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దోస్ టూ థింగ్స్, ఇది ఇచ్చారనమాట. సో అది చదివిన తర్వాత నేను మెడిసిన్ చెప్పేటప్పుడు కూడా ఇలాంటివి అప్లై చేస్తూ ఉండేవాడిని. ఐ ఆల్సో ఈ మయస్థీనియా గ్రేవిస్ కి నేను చూశాను కానీ ప్రాపర్ గా నాకు కనిపించలేదు. మేబీ నేను మళ్ళీ రీస్టడీ చేస్తాను, ఒకవేళ ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక గ్రూప్ లో పెడతాను. సో అలా కూడా మనం స్టడీ చేసుకోవడం, కొన్నిసార్లు ఏంటంటే మెంటల్స్ మనకి పేషెంట్ చెప్పకపోయినా సరే ఈ రకంగా మనం ఒక ఏరియా మనకి ఈ ఏరియాలో ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు అని మనకు ఒక, అంటే ఇఫ్ నాట్ ప్రిజుడైజ్ అవడం కాదు, ఒక ఐడియా కోసం అన్నమాట. మనం ఎక్కడ వెతుక్కోవాలి, పేషెంట్ యొక్క నేచర్ని కానీ ఇవన్నీ చెప్పడానికి మనకు ఒక హింట్ లాగా పనికి వస్తుంది. ఇట్స్ నాట్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఇట్, బట్ ఇట్ మైట్ హెల్ప్ యూ in assessing the patient when the patient is unable to respond. ఆ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ ఎలా చేసుకోవాలి అంటే మళ్ళీ సేమ్ హోమియోపతి, వాళ్ళు అది అండర్స్టాండ్ చేసుకోవడానికి మాత్రం ఆ కాన్సెప్ట్ ఇచ్చారు, బట్ హోమియోపతి మెడిసిన్స్ ద్వారానే మనం ట్రీట్ చేస్తాం. ఆయన అయితే అప్పట్లో సైకోథెరపిక్ ఏదో సంథింగ్ కౌన్సిలింగ్ సెషన్స్ ఏవో ఇచ్చి ఉండేవాడేమో. ఇప్పుడైతే మాత్రం ఈ ప్రిడిక్టివ్ హోమియోపతి వాళ్ళు ఎక్కువగా ఈ కాన్సెప్ట్ ని వాడతారు, ఈ జిఎన్ఎం అన్న కాన్సెప్ట్ ని. వాళ్ళు దీన్ని అప్లై చేసుకొని మెడిసిన్స్ వేయడానికి ఇచ్చేసుకుంటారు. సెపరేట్ ఫిజిషియన్స్ కూడా ఉన్నారు, జిఎన్ఎం గ్రూప్ కూడా ఉన్నారు. ఎక్కువ కేరళ బేస్డ్ వాళ్ళు ఎక్కువ దాని మీద వర్క్ చేస్తున్నారు. అవునండి, యాక్చువల్గా ఈ థియరీ కోసం చదివినట్టున్నాను. ఆ హ్యామర్ వాళ్ళ అబ్బాయికి టెస్టిక్యులర్ క్యాన్సర్ వస్తుంది. సో ఎలా వచ్చింది ఏంటని చెప్పేసి ఆయన రెట్రోస్పెక్టివ్ గా ఆలోచిస్తూ ఈ థియరీని కనుక్కుంటారు యాక్చువల్గా. సో అంటే నాకు అందులో డౌట్ ఏంటంటే, ఓకే థియరీ వరకు బాగానే ఉంది, కాకపోతే హౌ డు దే రిసాల్వ్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఓకే, బట్ హోమియోపతి ఓకే ఓకే ఫైన్. బట్ ఇది ఏంటంటే మనకు ఒక ఐడియాని ఇస్తుంది. మన బాడీ అంటే నాకు ఎప్పుడో అనిపిస్తుంది ఏంటంటే అప్లైడ్ అనాటమీ అని అలోపతి వాళ్ళు మాట్లాడటం కదా, మనం మాట్లాడేది అప్లైడ్ అనాటమీ అని. ఆ బోన్ ఎఫెక్ట్ అయినట్టు ఇప్పుడు చూడండి, బోన్ డిసీజెస్ ఎఫెక్ట్ అయ్యి అంటే చాలా సిఫిలిటిక్ ఆస్పెక్ట్ ఉంటే తప్పించి బోన్ ఎఫెక్ట్ అవ్వదు.
బోన్ ఇస్ ద డీపర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది బాడీ కదా, చాలా కోర్ స్ట్రెంత్ అది ఎఫెక్ట్ అయిందంటే బాడీయే లేదు. సో దట్ షోస్ ద సిఫిలిటిక్ నేచర్. మోస్ట్ ఆఫ్ ది సిఫిలిటిక్ రెమెడీస్ లో బోన్స్ ఎఫెక్ట్ అవుతాయి, మెర్సాల్ కానీ, క్యాల్కేరియా ఫ్లోర్ కానీ ఇవన్నిట్లో. సో అది మనం కోరిలేట్ చేసుకోగలిగితే ఈవెన్ అంటే ఇట్ విల్ హెల్ప్ యూ. అంటే మళ్ళీ ప్రిడిక్ట్ చేయాలని కాదు, దట్ విల్ బి మోర్ ఆబ్జెక్టివ్ ఆస్పెక్ట్ అయిపోతుంది మనకి ఎప్పుడు సబ్జెక్ట్ అల్టిమేట్ కానీ. బట్ స్టిల్ వీ కెన్ హ్యావ్, అంటే ఇది ఒక మనకి ఎయిడ్. మనకి ఇప్పుడు చూడండి, ఆస్ట్రాలజీ ఇన్ హోమియోపతి చూస్తారు, అలాగే ఫిజియోగ్నమీ ఇన్ హోమియోపతి చూస్తారు. సో సమ్ అప్లయింగ్ అంటే హెల్ప్ఫుల్ టూల్ గా ఉంటుంది అనిస్తుంది. దిస్ ఇస్ మోర్ ఆస్ట్రాలజీ అంటే మనం చెప్పలేం కానీ ఇది కొంత సైంటిఫిక్ గానే ఉంది కదా, మన మెంటల్స్ మనం తీసుకోవడానికి కొంచెం అప్లై చేసుకోవచ్చు. ఒక హార్ట్ రీజన్ తీసుకుంటే జనరల్ గా మనకి కెంట్ కూడా ఈ ఆస్పెక్ట్ ని, అంటే వాళ్ళు అప్పుడు కొంతవరకే ఇచ్చారు, వాళ్ళు ఉండుంటే ఇంకా డెవలప్ చేసి ఉండేవారేమో ఈ ఆస్పెక్ట్ ని. మనకి లివర్ కానీ హార్ట్ కానీ విల్ పవర్ ఎఫెక్ట్ అయితే, మనిషి యొక్క బతకాలని ఆశ సంకల్ప శక్తి ఎఫెక్ట్ అయితే హార్ట్ లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయని చెప్పారు. అలాగే వాటి యొక్క అండర్స్టాండింగ్ ఎఫెక్ట్ అయితే లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయని చెప్తారు. అలాగే ఫియర్స్, విపరీతమైన ఫియర్ కాంప్లెక్స్ తో ఉండేవాడికి కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయని చెప్తారు. అందుకనే మనకి ఎడ్రినల్ స్పైన్ ఉంటుంది కిడ్నీస్ పైన. ఎడ్రినల్ గ్లాండ్ తాలూకా ఫంక్షన్ అంటే ఫైట్, ఫ్లైట్, ఫ్రైట్. సో అందులో కూడా మనకు ఆ ఆస్పెక్ట్ ఇస్తారు. సో హూ ఎవర్ ఎఫెక్టెడ్ విత్ కిడ్నీస్ అండ్ ఎడ్రినల్స్, ఎడ్రినల్స్ ఒక రకంగా గొనాడ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. సమ్ మ్యానిష్నెస్, ఫియరు, ఫ్లైట్, విపరీతమైన ఫియరు, లో కాన్ఫిడెన్స్, ఇవన్నీ ఈ ఆర్స్నిక్ ఆల్బము ఈ వీటిలో కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో కిడ్నీస్ బాగా ఎఫెక్ట్ అవుతాయి ఫియర్ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళకి. కిడ్నీస్ ఉన్న ఎఫెక్ట్ అయ్యి కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి యూజువల్ గా భయస్తులు ఉంటారు. ఎక్కువ కేసెస్ లో మనం చూసినట్టయితే ఫియర్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఏమవుతుంది, ఆపరేషన్ చేసుకోవాలా లేదంటే తగ్గుతుందా, ఆ ఫియర్ తో ఇదవుతుంది. ఇట్స్ నాట్ ఏ బ్లంట్, అంటే అందరికి కామన్ రూల్ కాదు. మనకు వచ్చే కేసెస్ ఎక్కువ పాలు ఆ ఫియర్స్ ఎక్కువ ఉంటాయి. ఓన్లీ ప్రైమరీ లొకేషన్ కిడ్నీస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే. దిస్ ఇస్ టు బి గార్డెడ్ గా చెప్పుకోవాలి. ఇలాంటివి ఓన్లీ ప్రైమరీ ఫోకస్ కిడ్నీస్ ఎఫెక్ట్ అయినప్పుడు మనం ఈ ఆస్పెక్ట్ ఏమైనా ఉందేమో చూసుకోవాలి. వాళ్ళ లైఫ్ లో ఎక్కడో చోట అది ప్రామినెంట్ గా బలంగా ఉంటుంది. అలాగే హార్ట్ కానీ లివర్ కానీ ఎఫెక్ట్ అవుతుందంటే వెనకాతల విల్ పవర్ చూసుకోవాలి. ఎస్పెషల్లీ ఆల్కహాలిక్స్ కూడా మనకి వాళ్ళు ఎందుకు చదువుతారు, చచ్చిపోవాలని బతకాలని ఆశ లేకుండా చదువుతారు. దట్ ఈస్ మోర్ ఆఫ్ సిఫిలిటిక్ ఆస్పెక్ట్, ల్యాక్ ఆఫ్ సమ్ లవ్ టు లివ్. అంటే అది విల్ పోయినట్టే కదా. సో ఆ విల్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆ లివర్ కూడా ఆటోమేటిక్ గా, ఆల్కహాలిక్స్ లో మోస్ట్లీ ఆ టాక్సిన్స్ అన్ని లివర్ తీసుకుంటుంది కాబట్టి లివర్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇట్స్ జస్ట్ సమ్ థాట్స్, జస్ట్ మనకు ఒక అండర్స్టాండింగ్ పెంచుకోవడానికి, మనకి ఇంకా కమాండ్ పెంచుకోవడానికి మన సబ్జెక్ట్ మీద జస్ట్ ఫ్యూ థాట్స్. సో హోప్ మీకు అర్థమయ్యేలా డిస్కస్ చేసుకోగలిగాము. ఏమైనా ఫ్యూ పాయింట్స్ మనకి ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో ఎనీ అదర్ డౌట్స్ అండ్ డిస్కషన్స్, ఎనీ షేరింగ్స్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్? మీరు చెప్పిన ఈ బుక్ పేరు సార్? సార్ ఇది వెబ్సైట్ ఉంది సార్, బుక్ అంటే learninggNM.com అని ఉంటుంది. లెర్నింగ్ స్పేస్ లేకుండా GNM అంతా స్మాల్ లెటర్స్ .com సార్. ఇందులో ఒక్కొక్క ఆర్గాన్ కి వాళ్ళు చెప్తారనమాట, దాని యొక్క కాన్ఫ్లిక్ట్ ఏంటి, దాని వాడి వెనకాతల ఈ ఆర్గాన్ ఎఫెక్ట్ అవ్వాలంటే మైండ్ ఎక్కడ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. అంటే ఇదేనా సార్, ఇది సైకోసోమాటిక్ డిజార్డర్? మోస్ట్ మనకి హోమియోపతిలో అంతా సైకోసోమాటిక్ కదా సార్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం మైండ్ ఎఫెక్ట్ అయితేనే బాడీ ఎఫెక్ట్ అవుతుంది అంటాం కాబట్టి అది సైకోసోమాటిక్. ప్యూర్ సోమాటిక్ డిసీజ్ అంటే వెనకాతల మెకానికల్ డిసీజెస్ కానీ మెకానికల్ ఇంటర్వెన్షన్స్ ఏమైనా ఉంటే మనకి అది ఉంటుంది. ఇంజరీస్, ఫ్రాక్చర్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే అది సోమాటిక్. అది పూర్తిగా ఓన్లీ బాడీ మాత్రమే ఎఫెక్ట్ అయింది, వితౌట్ వైటల్ ఫోర్స్ ఎఫెక్ట్. వైటల్ ఫోర్స్ ఎఫెక్ట్ అయినప్పుడు మోస్ట్లీ మనకి మైండ్ ఎఫెక్ట్ అయ్యి మైండ్ లో పెర్వర్షన్స్ వచ్చి ఫిజికల్ గా ఎఫెక్ట్ అవుతుంది. సో హోమియోపతి ప్రకారం సైకోసోమాటిక్ డిసీజెస్.
అందుకనే మనం వాడు చెప్పకపోయినా సరే మనం అబ్జర్వ్ చేసుకుని వీడు ఎలాంటి వాడు అన్నది ఒక అండర్స్టాండింగ్ తీసుకొని, ఈవెన్ కెంట్ కానీ వీళ్ళు చెప్తారు కదా, నైట్ టైం ఎక్కువ తిరిగే వాళ్ళు, నైట్ టైం ఎక్కువ పని చేసే వాళ్ళు మొహాలు, క్రిమినల్స్ లో వాళ్ళ మొహాలు తేడాగా ఉంటాయి, నార్మల్ గా డే టైమ్ నార్మల్ గా ఆలోచించే వాళ్ళ మొహాలు తేడా ఉంటాయి. ఇవన్నీ అబ్జర్వ్ చేసుకునేది దేనికంటే వాడు చెప్పకపోయినా మనకు ఒక అండర్స్టాండింగ్ కోసం. అవును. రైట్ సార్. ఇంకేమీ ఇది లేకపోతే మనం వైండప్ చేసుకున్నాం సార్ క్లాస్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ. మంచి సమాచారం చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే. వాస్తే అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.